నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. 600 మెట్రిక్ టన్ వరకు శాండ్ మరిపాడు నుంచి తీసుకెళ్ళడానికి వి హావ్ మేడ్ అరేంజ్మెంట్ సార్. 18,000 మెట్రిక్ టన్ మరిపాడులో పక్కన పెట్టమని చెప్పి ఆల్రెడీ మైన్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఎంత కావాలో ముందే అసెస్ చేసి చెప్పండి. ఆ ఉన్న శాండ్ వాళ్ళకి ఇచ్చేసాక వర్షాలు పడిన తర్వాత స్టాక్ పాయింట్ లో కూడా ఉండదు మన దగ్గర. ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ పోతిరెడ్డిపాడు, అందరి నిర్వాహ, గాలేరు నగిరి, తెలుగు గంగ, ఇవన్నీ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. వాటర్ రిలీజ్ చేస్తున్నారు. మనకు కూడా కొంత వాటర్ వస్తుంది. రాబోయే సీజన్ పెద్దది. ఈ సీజన్లో మనకి ఇండికేషన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. మనకు కూడా మంచి వర్షపాతం నమోదవుతుంది. మనది సెకండ్ మాన్సూన్ కాబట్టి మనకి కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది. కానీ ఇవాళ ఆ మాన్సూన్లోనే వచ్చే వాటరే మనకి నీళ్ళే మన రిజర్వాయర్లన్నీ నిండిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇవాళ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పనులు జరగడంలో మాత్రం నత్తనడక నడుస్తూనే ఉంది. మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్, వీడ్ రిమూవల్, ఇవన్నీ ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప అక్టోబర్ మాసంలో వర్షాలు నీళ్లు వదిలేయడంలో మీరు వెనకబడిపోతారు. రండి రామకృష్ణ గారు, ఇది పూడికి తీసిన నీళ్లు రావు. నీళ్లు కట్టలు దిగిపోయి దానివల్లనే, చెరువులు దిగిపోయి దానివల్లనే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటారు. నేను అందుకనే మీకు ఏం చెప్తానంటే, కాలువల్లో పూడికి తీయడం, ఆ వీటి తీసేయడం, గొర్రెపు డెక్క వీటి తీసేయడానికి ముందు ఇప్పటి నుంచి మొదలుపెట్టి 4 రోజులు టార్గెట్ పెట్టుకొని చేయించండి. అవి అయిన తర్వాత వర్షాల టైంలో, ఫ్లడ్స్ వచ్చే టైంకి ట్యాంక్ బండ్స్, ఫ్లడ్ ట్యాంక్స్, కెనాల్ బండ్స్, ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయడం ఎట్లా అనే దానిలో మీ డిఈ లెవెల్లో, ఏఈ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ శాండ్ బ్యాగ్స్ కావాలా ఏంటి అనేటువంటి అడ్వాన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇవన్నీ జరగాలంటే సోమశిల ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి. సోమశిల ప్రాజెక్ట్ ప్రొటెక్షన్లో ప్రభుత్వం వచ్చిన మొదటి 2 వారాల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు రావడం, వారు చూడడం, మనం కూడా అందరం వెళ్ళి చూడడం, కలెక్టర్ గారు అందరూ మీరు ఉన్నారు. కాంట్రాక్టర్ చేయలేనన్నటువంటి కాంట్రాక్టర్ని ఒప్పించాం, చేయడానికి ముందుకు తీసుకొచ్చాం. అతని మిషనరీ కూడా సైట్లను అతను నేను చేస్తానని ముందుకు వచ్చాడు. కనీసం 600-700 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పర్ డే వేసే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ఒత్తిడి చేస్తే ఒకవేళ 1-2 మిషన్స్ అవసరమేమో వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళారు. గతంలో 600 క్యూబిక్ మీటర్లు వేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ అతను 600 క్యూబిక్ మీటర్లు నా దగ్గర 500 నుంచి 600 వరకు వేస్తానంటే దాన్ని ఇంతవరకు మనకి ఎప్పుడు మొదలైందో తెలియదు. మనం మంత్రి గారు వచ్చిన డేట్ ఏది? ఇరిగేషన్ మంత్రి 14 జూలై. ఇప్పుడు జూలై 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ లో ఒకవేళ ఒక 1 వీక్ మనం ప్రిపరేషన్కి తీసుకొని ఉన్న 3 వీక్స్ అంటే 21 రోజులు మీరు ఎంత కాంక్రీట్ వేసి ఉండాలో మీరు ఆలోచించారు. వేయకపోతే అది మన తప్పు అవుతే తప్ప అతను వేయడానికి ముందుకు వచ్చాడు, మనం వేయించుకోలేకపోతుంది. దీనికి మనకు అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఎన్ని కారణాలు ఉన్నా అవన్నీ ఓవర్ సైట్లో మనం చేసుకొని క్లియర్ చేసుకొని చేయాలి. ఒకరోజు అయితే నారాయణ గారు, నేను, ఇరిగేషన్ మినిస్టర్, సీఎం ఆఫీస్ సెక్రటరీలు అందరం కూర్చొని ఇరిగేషన్ సెక్రటరీ తోటి అందరం కూడా మాట్లాడారు. ఇమీడియట్గా చేస్తాము, అవసరం తప్పదు, మేము కూడా చేయాలనే ఉన్నామని వాళ్ళు అంటారు. కానీ ఎక్కడో ప్రాబ్లం, ఈ ప్రాబ్లంని మరి సరి చేయడానికి కొంత టైం పెట్టింది. టైం కూడా ఇప్పుడు బహుశా నేను క్లీన్ అయింది అనుకుంటాను. లీడ్ పర్టికులర్స్లో ట్రబుల్ వచ్చింది. లీవ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా? లాస్ట్ టైం మాట్లాడిన తర్వాత సార్ సెక్రటరీ డబ్ల్యూఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ సార్తో మాట్లాడడం జరిగింది సార్.
సార్ ఏమన్నారంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ లీడ్, అదైతే ఇష్యూ లేదన్నారు సార్. ఒరిజినల్ దీంట్లో 4 kilometers అని పెట్టి ఉన్నారు, కానీ ఇప్పుడైతే 26 kilometers అడిషనల్ గా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అది ఎందుకు ఆ విధంగా అడిషనల్ గా వెళ్లాల్సిన అవసరం వచ్చింది అని కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. సార్ ఏమన్నారంటే ఫ్రమ్ కలెక్టర్ సైడ్ యూ సెండ్ లీవ్ లెటర్ అన్నారు. ఐ ఆల్రెడీ సెండ్ లీవ్ లెటర్ yesterday సార్. సో అదైతే సార్కి వెళ్ళి ఉన్నారు. అండ్ ఐ గాట్ రిపోర్ట్ ఫ్రమ్ SC సోమశిల యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ DD మైన్స్ ఇద్దరి దగ్గర నుంచి తీసుకుని పంపించడం జరిగింది. సో డిపార్ట్మెంట్ తరఫు నుంచి సార్ అంటే నాకు తెలిసి కాంట్రాక్టర్ కి కొంత భయం ఉన్నది, లీడ్ లో అమౌంట్ ఎక్కువ అవుతుంది అనే భయంతో కొంతవరకు తగ్గించారేమో అంటున్నారు. అంటే లాస్ట్ ఒక 2-3 days లో అయితే సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి ప్లాంట్ ఆగిపోయింది అని దట్ ఈస్ వాట్ SC వాస్ టెల్లింగ్ సార్. యాజ్ ఆన్ డేట్ ఎగ్జాక్ట్ లీడ్ ఇప్పుడు 26 తీసుకోండి. ఎన్ని వేల మెట్రిక్ టన్నులు కావాలి? సార్ సుమారుగా ఒక 18,000 మెట్రిక్ టన్స్ కావాలన్నారు సార్. 30 days క్యూరింగ్ టైం ఉంది. ఈ లోపల ఫ్లడ్ వచ్చి మనం వాటర్ మళ్ళీ గేట్ ఎత్తితే మళ్ళీ ఉన్నదంతా కొట్టుకోవాలి. కనీసం 15 days అన్న క్యూరింగ్ టైం కావాలి. దానికి ఏమన్నా ప్రాబ్లం? ఏం విషయం లేదు సార్. 1000 మెట్రిక్ టన్ 1200 మెట్రిక్ టన్ డైలీ కావాలంటే కూడా ఇస్తాం. ఇప్పుడు మీకైతే వాళ్ళు 1000 cubic meter, మీకు 1500 tons ఆఫ్ శాండ్ కావాలి కదా, ఇంకో 500 కావాలి. 600 కాదు, ఇంకో 500. ఇప్పుడు సరిపోద్ది. మీకు ఉన్న దాంట్లో మరి కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో మీరు డిలే చేస్తే ప్రాబ్లం ప్రాజెక్ట్ ప్రాబ్లం రావడానికి ఎవరో ఒప్పుకోదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. సీఎం చాలా సీరియస్ ఉన్నారు. మన ఇరిగేషన్ మినిస్టర్ ని నేను మెసేజ్ పెడితేనే సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ ని సెక్రటరీని పిలిచి ఇమీడియట్ గా రివ్యూ చేసి యాక్షన్ తీసుకొని నాకు రిపోర్ట్ చేయండి అన్నారు. ఆర్డర్ కూడా ఇచ్చేసారా? ఇంకేమైతే 3 days నుంచి ఉన్నారు. ప్లాంట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి రెక్టిఫై చేస్తాను సార్. కంప్లీట్ 3వ తేదీ ఇచ్చారు, ఇవాళ 10th డేట్, 7 days. ఇలా డేస్ 2 weeks కూడా చేయలేదు కదా. శాండ్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనే డిలే చేస్తారు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన వేరే వర్క్స్ ఉన్నాయి, ఎక్కడ వేరే స్టేట్స్ లో ఉన్నాడు. పోయినసారి మనం వచ్చినప్పుడే ఆయన తీసుకురావాలంటే వీళ్ళు పోయి పట్టుకొచ్చారు. ఆయన వాడుకుంటే ఉంటాడు, లేకుంటే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన వర్క్స్ ఉంటారు కదా, మొత్తం మిషనరీ అంతా ఉంది. మిషనరీ తీసుకోవాలి, అదే ఒకటి మేలు చేశారు. ఈ గేట్స్ కూడా ఆపరేట్ చేసాం సార్. గేట్స్ ఆ 11-12 మాత్రం అదే సార్. ఇప్పుడు ఆ రోప్స్ గ్రీజింగ్ కి వాటికి మనం ఆ రోప్స్ చేంజ్ చేయాలని కూడా అన్నారు. అది చాలా అవసరమైన పని. ఇప్పుడు దానికి ఏం పర్మిషన్ రాలేదు ఇంకా. ఎంత పెట్టారు? 2.4 సార్. గేట్ల రీప్లేస్మెంట్ 5 crores వచ్చేసి మన ఎవ్రీ ఇయర్ గేట్స్.